మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అలాగే తెలుగుదేశం వైసీపీ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి సార్ చెప్పండి, ఈ మాటల యుద్ధం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అనేది వెన్నుపోటు అనే పదాన్ని తీసుకుని వెన్నుపోటుకి 2 అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రిజల్ట్ వచ్చిన 4వ తారీఖు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముహూర్తం పెట్టిన 8, 9 తారీఖు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 12వ తారీఖు. 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ 2 సంవత్సరాల కాలంలోని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలపై, చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలపైన, అన్యాయాలపైన, అక్రమాలపైన, ఈ ప్రభుత్వం విఫలైన తీరుపైన ఒక ప్రజా ఉద్యమం కింద జరిగి 175 నియోజకవర్గాల్లోని ఆ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా నియోజకవర్గ సమన్వయకర్తలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రీజనల్ కోఆర్డినేటర్స్ కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం జరిగింది. అందులో భాగంగా రైతుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిని కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రిని కావచ్చు, ఎంఈడీకి సంబంధించి ఎంఈడీ శాఖ మంత్రిని కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించి హోమ్ మినిస్టర్ గారిని కూడా అన్ని ఏ శాఖల్లో ఎలాంటి వైఫల్యాలు ఉన్నాయని కూడా మనం సమస్యల్ని ప్రజలకు వివరించడం జరిగింది. అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడినప్పుడు హోంశాఖకు సంబంధించి మాట్లాడే క్రమంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది ఈ రాష్ట్రంలో పడిపోయింది. ఎన్నికలకు ముందేమో 30,000 మంది 40,000 మంది అమ్మాయిల్ని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారని చెప్పిన ఈ గనులు ఈ రోజు పూర్తిగా శాంతి భద్రతలు లేవు. పూర్తిగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది గంజాయి, డ్రగ్స్, హెరైన్, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలకి అడ్డాగా మారింది. మహిళలకి ఈ ప్రభుత్వంలో రక్షణ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేశారు. హోమ్ మినిస్టర్ గారికి అయితే ఎంతసేపు హోంశాఖ మీద పట్టు అనేది లేదు. వ్యక్తిగతంగా ఆవిడ మీద ఉన్న శ్రద్ధ తప్ప రాష్ట్ర సమస్యల పైన కానీ, రాష్ట్రంలో మహిళలకి సంబంధించిన అంశాల్లో కానీ ఆవిడకి ఎలాంటి శ్రద్ధ లేదనే క్రమంలో ఆ రోజు అమర్నాథ్ గారు ప్రస్తావించడం జరిగింది. అమర్నాథ్ మహిళా హోంమంత్రి పట్ల చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికి ఆపాదించడానికి ఈ రోజు స్పీకర్ గా ఉన్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణకి వెళ్ళి నరసరావుపేటలో ఆ రోజు ఏం మాట్లాడాడు? ఆయన స్పీకర్ గా ఉన్న వ్యక్తి, ఈ రోజు స్పీకర్ స్థానంలో వ్యక్తి, సుచరిత్ర హోమ్ మినిస్టర్, సుచరిత్ర సచరిత్ర సంకనాగడానికి ఉందా హోమ్ మినిస్టర్ అని ఆ రోజు మాట్లాడలేదా? మనం మాట్లాడారు కదా ఆ రోజు. కొన్ని సందర్భాల్లో ఉన్నప్పుడు మరి అంటే ఆవిడ ఎస్సీ కదా, సుచరిత్ర గారు ఎస్సీ కదా, మహిళ కదా, హోంమంత్రి కదా. ఈ రోజు స్వయంగా బండారు సత్యనారాయణ ఆ రోజు ఏం మాట్లాడారు రోజా గురించి? రోజా బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేస్తుందని అదని ఇదని నాకు తెలిసి ఎంత నీచంగా మాట్లాడారు. అంటే మీ వరకు వచ్చేటప్పటికేమో మహిళా లోకం, మహిళలు గుర్తుకొస్తారు. పక్క వాళ్ళకి వచ్చి ఇదే హోమ్ మినిస్టర్ గారు ఎన్నికల ప్రచార సమయంలో ఏం మాట్లాడారు? విజయం గారి గురించి, భారతి గారి గురించి. అంటే వాళ్ళు మహిళలు కాదా? విజయం గారు, భారతి గారు, ఈ ఒక్కమే మహిళ. మాట్లాడేటప్పుడు కర్మ అనేది ఏ రకంగా రిటర్న్ వస్తుంది, కర్మ ఎప్పుడు ఎవరికి బాకీ ఉంచుకోదు. ఆలోచించి మాట్లాడాలి. మీరు ఆ రోజు తప్పులు మాట్లాడారు, ఈ రోజు దాన్ని కప్పిపుచ్చుకోవడం. ముఖ్యంగా ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారి విషయం ఉందో ఇది పూర్తిగా ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే, ఈ రోజు గాదే సాయికృష్ణ సంబంధించి లాకప్ డెత్ అని ఇదొక హిస్టరీ. నాకు తెలిసి ఈ దేశంలో ఎప్పుడు కూడా జరగలేదు. లాకప్ లో చంపి శ్మశానానికి తీసుకెళ్లి బూడిద చేసిన ఘటన ఎప్పుడు కూడా ఈ దేశంలో ఎప్పుడు కూడా మా జనరేషన్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇలాంటి పెద్ద దుర్ఘటన జరిగింది విజయవాడలో. గాదే అని ఒక కాపు యువకుడిని గోర్లు లాగి హింసించి చంపి శ్మశానంలో బూడిద చేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం గుడివాడ అమర్నాథ్ గారు అంశాన్ని వాడుకుంటున్నారు. రెండోది తప్ప తాగి దెందులూరు ఎమ్మెల్యే ఎవరైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడో, చింతమనేని ప్రభాకర్ తప్పతాగి మాట్లాడిన విషయం. మూడోది మేజర్ కమ్యూనిటీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావితమైన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి యాదవ్లను ఉచ్చరించరాని భాషలో ఒంగోలులో టీడీపీ నాయకులు దూషించి, అది కూడా ఈ పార్టీ ముఖ్యమంత్రికి సంబంధించిన సామాజిక వర్గం చాలా అడ్డగోలుగా మనం మాట్లాడలేని పదజాలంతో దూషించి ఇలాంటి అంశాలన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలను సెలవుల పలవలు చేసి దాన్ని పెద్ద ఇష్యూ కింద చేసి ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొన్న ఏదైతే ఆడబిడ్డ నీదన్నాడో వాళ్ళు అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం నెలకోసారి చంద్రబాబు నాయుడు కళ్ళు తాగుతాడు, ఒకసారి ఏమో గాల్లో చేపలు వండుతాడు, ఒకసారి టీ పెడతాడు, ఒకసారి సైకిల్ ప్యాచ్ చేస్తాడు. ఈ విధంగా చేసే క్రమంలో ఇది కూడా అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం, వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆ రోజు అమర్నాథ్ గారు మాట్లాడిన అంశాన్ని ఏదో ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించారు. వాళ్ళు చేయటం వల్ల వాళ్ళే నష్టపోయారు. ఈ రోజు రాజకీయాల్లో ఉన్న మహిళల ఆత్మగౌరవమే చర్చ జరుగుతుంది నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలు రాజకీయాలు ఎలా నడిపితే బాగుంటుంది?
ఇప్పుడు తప్పకుండా మహిళలకు అనేది ఈ రోజు ఈ దేశంలో 76 సంవత్సరాల స్వాతంత్ర దేశ భారతదేశ చరిత్రలో స్థానిక సంస్థల్లో దేవాలయ కమిటీల నుంచి జిల్లా పరిషత్తుల వరకు కూడా 50% పైగా రిజర్వేషన్ కల్పించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మహిళా సాధికారకు సంబంధించి, మహిళా భద్రతకు సంబంధించి, మహిళల యోగక్షేమాలకు సంబంధించి, మహిళల గౌరవానికి సంబంధించి, మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్న స్థానంలో నిలబెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీకు 3 పేపర్లు ఉన్నాయి, లేకపోతే 6 ఛానల్స్ ఉన్నాయని మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళల భద్రత కోసం, మహిళల రక్షణ కోసం, మహిళల గౌరవం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, భవిష్యత్తులో కూడా కట్టుబడి ఉంటుంది. టీడీపీ శ్రేణులు కొన్ని జిల్లాల్లో అమర్నాథ్ మీద ఫిర్యాదు చేసి అతన్ని అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తాను. అయితే అరెస్ట్ చేయాలనుకున్నాడు, అమర్నాథ్ గారి వ్యాఖ్యలను అరెస్ట్ చేయాలనుకున్నాడు. ముందు అరెస్ట్ చేయాల్సిన చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేయాలి, బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలి, ఏబిఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేయాలి, టీవీపై సాంబశివరాన్ని అరెస్ట్ చేయాలి, మన అయ్యన్ పాత్రని అరెస్ట్ చేయాలి. ఇంకా చాలామంది ఉన్నారు, ఇలాంటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఈ ఇష్యూని ఎలా ముగిస్తే బాగుంటుంది? దీనికి మేమేం కొనసాగించట్లేదు. ముందే చెప్పాను, 175 నియోజకవర్గాల్లో అన్ని శాఖల మీద వైఫల్యాల గురించి ప్రస్తావించే సందర్భంలో హోంశాఖ గురించి ప్రస్తావించినప్పుడు అమర్నాథ్ గారు మాట్లాడటం జరిగింది. హోంశాఖ వైఫల్యాలను, హోంశాఖలోని అసమర్థ హోమ్ మినిస్టర్గా ఆవిడ వ్యవహరిస్తున్న తీరును ఆ రోజు అమర్నాథ్ గారు మాట్లాడటం జరిగింది. వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఎందుకు కొనసాగిస్తున్నారంటే వాళ్ళ అసమర్థతని, వైఫల్యాన్ని కొనసాగించడం కోసం వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా 2014 నుంచి 2019 వరకు కానీ, 2024 నుంచి ఇప్పుడు కానీ మేము అదే రకంగా పోరాటం చేస్తున్నాం. మహిళల భద్రత కట్టుబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. విన్నారు కదా, కేకే రాజు చెప్పిన ప్రకారం మహిళా ఆత్మగౌరవానికి, మహిళలకి రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. గుడివాడ అమర్నాథ్ మీద దుష్ప్రచారం చేస్తారు, ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడతారని చెప్పారు. అలాగే ఇప్పటికైనా ఈ ఇష్యూని కొనసాగించడానికి తమకేమైనా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని, టీడీపీలే కావాలని ఇది రాద్ధాంతం చేస్తున్నారని కేకే రాజు చెప్పారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.